ఈ రిఫ్రిజిరేటర్ ఈ సమ్మర్లో మనం కొనగలిగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అఫోర్డబుల్ రిఫ్రిజిరేటర్. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో సామ్సంగ్ 183 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ అయితే దీని ప్రైస్ 17,000 అలా ఉంటుంది. బట్ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా 15,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రైస్ రేంజ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా రికమెండ్ చేయగలిగే రిఫ్రిజిరేటర్. మీరు కనుక చిన్న రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్న బ్యాచిలర్ అయినా చిన్న ఫ్యామిలీ అయినా లేదంటే స్ట్రిక్ట్ బడ్జెట్ 15,000లో ఉండి ఒక రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ రిఫ్రిజిరేటర్ గురించి. ముందుగా రిఫ్రిజిరేటర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి హ్యాండిల్ అండ్ బాటంలో బేస్ స్టాండ్ విత్ డ్రాయర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్గా ఉంటుంది, కంప్రెసర్ సెటప్ అయితే ఉంటుంది. సైడ్స్ అండ్ టాప్ మనకి ప్లెయిన్గా అయితే ఉంటుంది. ఇంకా డిజైన్ చూసినట్లయితే యాజ్ యూజువల్గా సామ్సంగ్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. డిజైన్ అయితే చాలా బాగుంది, చూడడానికి ప్రీమియంగా ఉంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ అండ్ షేడ్స్ తోటి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఎక్కువగా స్టాక్లో ఉండట్లేదు. చెక్ చేయండి, మీకు నచ్చింది స్టాక్లోకి వచ్చినప్పుడు అయితే కన్సిడర్ చేయొచ్చు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మీరు కావాలంటే ఇందులో ప్లెయిన్ వితౌట్ ఈ ఫ్లోరల్ డిజైన్ కాకుండా ప్లెయిన్గా కూడా ఉంది, కావాలంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. ఎక్కడ టచ్ చేసినా కానీ మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా లోపల యూజ్ చేసిన కంపార్ట్మెంట్, ఎగ్ ట్రేస్, వెజిటబుల్ డ్రాయర్ అండ్ డోర్ పాకెట్స్ మంచి హార్డ్ ప్లాస్టిక్ మెటల్తో వస్తున్నాయి. రిమైనింగ్ 2 షెల్ఫ్స్ కూడా టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్తో వస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ వీటిది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఫ్రిడ్జ్కి వీళ్ళు బాటంలో ప్రొవైడ్ చేసిన స్టాండ్ కమ్ వెజిటబుల్ డ్రాయర్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మంచి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా డోర్కి ప్రొవైడ్ చేసిన ఈ యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ కూడా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది. నిజానికి కొంతమంది చేసే కంప్లైంట్ కూడా అదే, బాగా స్ట్రాంగ్గా అతుక్కుపోతుంది. ఇలా తీసినప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ అంతా షేక్ అయిపోతుంది, ముందుకు పడుతుందేమో అనేలా కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా అనిపించింది. దీన్ని కొంచెం సరిగా హ్యాండిల్ చేయాల్సింది అనిపించింది సామ్సంగ్. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ప్రొవైడ్ చేశారు. ఎలాంటి కేబుల్స్ అయితే మనకి బయటికి కనిపించవు అండ్ డస్ట్ పట్టడం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈ విషయంలో సామ్సంగ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. ఎక్సెప్ట్ ఈ డోర్ ఇంకొంచెం ఫ్రీగా ఉంటే బాగుండి అనిపించింది. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ మంచి గట్టిగా పట్టేసుకుంటుంది, అదొక్కటి వీళ్ళు కొంచెం స్మూత్గా ఉండేలా చూసుకుంటే బాగుండు. ఇంకా కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ 183 లీటర్ కెపాసిటీతో వస్తుంది. డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది. 18 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 165 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. మాన్యువల్ డీఫ్రాస్టింగ్ ఫీచర్ తోటే వస్తుంది, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో మనం ఆటో డీఫ్రాస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము. రిఫ్రిజిరేటర్ లోపల వైట్ ఎల్ఈడిని అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా నాబ్ కంట్రోల్తో వస్తుంది, డైరెక్ట్ కూలింగ్తో వస్తుంది. అంటే మనమే మాన్యువల్ కూలింగ్ ని ఈ నాబ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రిఫ్రిజిరేటర్ లో స్టోరేజ్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని ఎక్సలెంట్ గా అడ్జస్ట్ చేసుకునేలా ప్రొవైడ్ చేశారు. అండ్ వెజిటబుల్ డ్రాయర్ కూడా బిగ్గర్ సైజ్ లో ఉంది. అండ్ అడిషనల్ డ్రై వెజిటబుల్ డ్రాయర్ ను కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఏమన్నా ఆనియన్స్, పొటాటో లాంటివి ఈ డ్రై వెజిటబుల్ డ్రాయర్ లో అయితే పెట్టుకోవచ్చు. కానీ ఏవైతే సైడ్ ర్యాక్స్ ఉన్నాయో అవంతా స్పేషియస్ గా లేవు. 2.2 లీటర్ వాటర్ బాటిల్ ఎలా పెట్టుకుంటామంటే పట్టదు. సో 1 లీటర్ వాటర్ బాటిల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. లేదంటే మనం కామన్గా చేసేదే వాటర్ బాటిల్స్ ఎక్కడ పెడతాం, ఫ్రీజర్లో పెడతాం, అలా పెట్టుకోవడమే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్కడ కూడా స్టోరేజ్ పరంగా నాకు ఇబ్బంది అనిపించలేదు. స్టోరేజ్ అయితే చాలా బాగుంది, చాలా మందికి సరిపోతుంది. అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 130 kWh యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే రఫ్గా యాన్యువల్లీ మనకి 500-600 కావాలి, బట్ మనం రఫ్ అండ్ టఫ్గా వాడతాం కాబట్టి ఇయర్లీ 1000, 1100, 1200 అంతకు మించి అయితే కన్జ్యూమ్ చేయదు. సో ఎలక్ట్రిసిటీ పరంగా చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు. చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ ఇప్పటికైతే యాక్చువల్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇంకా 2026 నామ్స్ రాలేదు కాబట్టి స్టిల్ ఇది 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇన్ కేస్ లేటెస్ట్ 2026 నామ్స్ వచ్చినా కానీ పవర్ కన్జంప్షన్ పరంగా మాత్రం సో చాలా అంటే చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అది అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్తో వస్తుంది. బట్ ఏదన్నా పవర్ ఫ్లక్చువేషన్స్
మెయింటెనెన్స్ వల్ల ఏమన్నా అయితే మాత్రం వారంటీలో క్లెయిమ్ చేయరు కాబట్టి సో అడిషనల్ సెక్యూరిటీగా 1500 పెట్టి ఏదైనా స్టెబిలైజర్ వాడుకోవాలనుకుంటే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా కూలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్కి కూలింగ్ అయితే చాలా బాగుంది. 20 మినిట్స్లో మనకి ఓ మాదిరి కూలింగ్ అయితే అవుతుంది. నియర్లీ 1 అవర్లో ఫుల్ కూలింగ్ అయితే అవుతుంది. ఇంకా పవర్ కట్ అయిన తర్వాత కూడా కూల్ లాస్టింగ్ చాలా బాగుంది. సో పవర్ కట్ అయిన తర్వాత అరౌండ్ 4 to 5 అవర్స్ అయితే లోపల మంచి కూల్గా అయితే ఉంటుంది. అదే ఫ్రీజర్లో ఉండే ఐటమ్స్ అయితే పవర్ కట్ అయిన 12-14 అవర్స్ కూడా కూల్ అయితే బాగానే మెయింటైన్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ఫుడ్ ఐటమ్ మనం ఏదైతే ఆ ఫ్రీజర్లో పెడతామో. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గానే ఉంటున్నాయి, ఎలాంటి అడర్ బ్యాడ్ స్మెల్ అయితే రావట్లేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ పవర్ కట్ అయిపోయి మళ్ళీ వచ్చినప్పుడు సో కాసేపు ఫ్రిడ్జ్ కొంచెం మాదిరిగా వైబ్రేట్ అయితే అవుతుంది, ఆ కంప్రెసర్ రన్ అవ్వడం వల్ల ఇనీషియల్ టైంలో. సో అదొక్కటి శాంసంగ్ తగ్గిస్తే బాగుండేది. ఈ ఇష్యూ ఈ రిఫ్రిజిరేటర్ అనే కాదు, చాలా ఓల్డ్ మోడల్ రిఫ్రిజిరేటర్స్లో నేను అబ్జర్వ్ చేశాను. బట్ రీసెంట్గా వచ్చిన మోడల్లోనైనా వీళ్ళు సో దీన్ని సాల్వ్ చేయాల్సింది ఉండే. ఓవరాల్ కూలింగ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ ప్రైస్ రేంజ్కి డెఫినెట్గా బెస్ట్ కూలింగ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ రిఫ్రిజిరేటర్ మనకి 1 ఇయర్ వారంటీతో 20 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇండస్ట్రీ బెస్ట్ వారంటీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఆఫ్టర్ సేల్ సర్వీస్ గురించి మనకు తెలిసిందే, శాంసంగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా అండర్ 15,000లో ఈ సమ్మర్లో మీరు కొనగానే బెస్ట్ అఫోర్డబుల్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ అని చెప్పొచ్చు. మెయిన్గా మీరు స్ట్రిక్ట్ బడ్జెట్లో చూస్తున్నట్లయితే, చిన్న ఫ్యామిలీ కోసం అయినట్లయితే, లేదా బ్యాచిలర్ అయినట్లయితే, లేదు సెకండరీ ఫ్రిడ్జ్గా ఒకటి కావాలనుకుంటే ఈ శాంసంగ్ 183 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ చాలా అంటే చాలా మంచి ఆప్షన్. మీరు కావాలనుకుంటే దీనికి ఆల్టర్నేట్గా ఎల్జీ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ ఆప్షన్ కూడా ఉంది. అది కూడా ఒక 1000 అటు ఇటుగా ఉంటుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను దీని లింక్ అండ్ వేరే బెస్ట్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్స్ని క్లిక్ చేసి చెక్ చేయండి. మీకు బ్యాంక్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే కనిపిస్తుంది. నేను ఎప్పుడూ చెప్పేది ఏదైనా ఒక బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నప్పుడు పర్చేస్ చేయండి, అప్పుడు మీకు ఇంకా మంచి ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో సో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్కి సంబంధించిన రివ్యూస్ ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ కొనే ముందు ఏ విషయాలను కన్సిడర్ చేయాలి అనే డెడికేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ని కూడా చెక్ చేయొచ్చు. ఎల్జీ, శాంసంగ్ పెద్ద కెపాసిటీ రిఫ్రిజిరేటర్ సంబంధించిన రివ్యూస్ కూడా ఉన్నాయి. వెరీ సూన్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ రివ్యూ కూడా వస్తుంది. సో దాదాపు అన్ని బడ్జెట్లో ఉన్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఆప్షన్స్ అయితే మన ఛానల్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.